లోకమా, ఒక పెండ్లి కుమారుడు ఇదిగో పెండ్లి కూతురిని తీసుకురావడానికి వస్తాడా లేదా? వస్తాడు. ఈ పెండ్లి కూతురిని తీసుకెళ్ళిన తర్వాత ఈమె పరిస్థితి ఏంటి? నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసము, నువ్వు నరులో నుండి తీయబడ్డ నారి, నా కోసమే పుట్టిన దాని విలువ. ఎస్, నీ భార్య నీ కోసమే, నీ భర్త నీ కోసమే, మీ ఇద్దరు ఏకమై ఒకటై ఉన్నారు. దీన్ని వివాహం అన్ని విషయంలో ఘనమైనది, దేవుడు జతపరిచింది, మనుషుడు వేరుపరచకూడదని చెప్తే మనుషుడు వేరుపరిచి ఎన్నెన్నో పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉన్నాడు. ఇది ఇప్పటి నుంచి కాదు, అప్పటి నుంచి జరుగుతూనే ఉన్నది. ఓకే, లోకమా ప్రశ్న, నువ్వు ఎలాగైతే నీ భార్యను తీసిచ్చుకుంటున్నావో, ఈ భార్య బ్రతుకు దినముల నీవు నా భర్తే సర్వస్వని బ్రతుకుతుందో, దేవుడు కూడా రాబోతున్నాడు. ఆయన ప్రధాన దూతలతో శబ్దముతో చనిపోయిన పితరులు ఎవరైతే ఉన్నారో, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు, చనిపోయిన వారు మొదటి వారి నుండి ఇదిగో ఇప్పటి వరకు ఎవరైతే ఉన్నారో వారిని వెంట పెట్టుకుని వస్తాడు. ఇదిగో ఇప్పుడే క్రైస్తవుడిగా దేవుని బిడ్డగా పిలువబడుతున్నవాడు ఒకవేళ ఆయన స్వరము నాకు వినబడితే నేను వెళ్ళిపోతాను, ఆయన ఎదుర్కోవడానికి మధ్యాకాశంలోకి వెళ్ళిపోతాను. నువ్వు వెళ్ళగలుగుతావా? దేశమా, దేశం అంటే లోకము, లోకం అంటే మనుషులు. ఇదిగో నువ్వు ఇంకా రక్షణ పొందలేదు కాబట్టి దేశమా, నువ్వు రక్షణ పొందలేదు కాబట్టి లోకమా, నువ్వు ఇంకా రక్షణ పొందలేదు కాబట్టి అన్యులు. మొత్తం మీద నీ రెండవ మరణము నుండి విడిపింపబడాలంటే నువ్వు ఖచ్చితంగా యేసు దగ్గరికి రావాల్సిందే. ప్రతి మోకాలు యేసు నామమున వంగును అని ఇదిగో ప్రభువు సెలవిచ్చాడు. నువ్వు నిజముగా నువ్వు వెతుకో, సత్యం వెతుకో, జీవం వెతుకో, మార్గము వెతుకో. నువ్వు మార్గము వెతుకో, సత్యము వెతుకో, జీవాన్ని వెతుకో. నువ్వు బ్రతకడం కోసమే చూస్తావు, నీ బిడ్డలను బ్రతికించడం కోసమే చూస్తావు. నీ కోసమే నువ్వు బ్రతుకుతున్నావు, నీ బిడ్డల కోసమే బ్రతుకుతున్నావు, కానీ నీ ఆత్మ రక్షణ కొరకు నువ్వు బ్రతుకుతున్నావా? రెండవ మరణంలోకి వెళ్ళకోకుండా నేనేం చేస్తానులే, నేను ఏ పాపము చేయలేదు నువ్వు అనుకుంటున్నావు. నువ్వు గుర్తుపెట్టుకో, పాపము చేసిన లోకములో నువ్వు జీవిస్తున్నావు. మీకు అర్థమవట్లా? నువ్వు మంచివాడని చెప్పుకుంటున్నావు. ఈ మంచితనం ఎవరిది? మరి అందరికీ ఎందుకు రాలేదు ఈ మంచితనం? చెడ్డవాడు కూడా భూమి మీద ఉన్నాడన్న సంగతి నీకు అర్థమైంది. ఆ చెడ్డవాడే పాపం అంటారు దాన్ని. నువ్వు ఎవరిని చెడ్డవాడు అంటున్నావో, ఇదిగో పాపం ఉంది అక్కడ. ఎవరిని మంచివాడు అంటున్నావో, ఇదిగో దేవుడు ఉన్నాడు అక్కడ. కాకపోతే ఆ పాపం ఏంటి, ఆ యొక్క పాపానికి జీతం ఏంటి, ఇదిగో ఇది మంచితనం ఏంటి, మంచితనానికి జీతం ఏంటి నీకు అర్థం కావట్లేదా? లోకమా, దేశమా? ఆలోచించి ఒకసారి. క్రీస్తుని అంగీకరించిన వాడు క్రైస్తవుడు కూడా సల్లారిపోయాడు. క్రీస్తుని ఇదిగో రక్షణ పొందాలి, కానీ దేవుని ఆత్మ లేని వారు ఎందరో ఉన్నారు. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. వాక్యానుసారంగా జీవించక, వాక్యములాగా ప్రకటించక, వాళ్ళ ఇష్టాన్ని, వాళ్ళ పబ్బాన్ని గడుపుతూ జీవిస్తున్న వారు ఉన్నారు. సత్యాన్ని పక్కనెట్టారు, మార్గాన్ని పక్కనెట్టారు, జీవాన్ని పక్కనెట్టారు. ఇదిగో వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళు ఎన్నుకున్నారు. తమ దృష్టికి తాము తమ ఎన్నికల జ్ఞానాలను ఎంచుకుంటున్నారు. కానీ అలా కాదుగా, నీ నడతలన్నీ కూడా పరిశోధిస్తున్నవాడు, నేను పుట్టించిన వాడు, నీకు ప్రాణం ఇచ్చిన వాడు, ఇదిగో నువ్వు చనిపోతే నిన్ను రక్షించడానికి వచ్చిన రక్షకుడు, పాప విమోచకుడు, నిన్ను పరిశోధింపకమానా? హల్లెలూయా. అందుకనే మన ఆత్మీయ జీవితాల్ని